హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయి, ఏ రోజుల్లో మనము ఎలాంటి శుభకార్యాలు చేసుకోవచ్చు, ఈ నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు ఏంటి, ఇలా పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే అందిస్తానండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అందుతుంది. ఈ వీడియోలోని విషయాలన్నీ నేను పంచాంగాలని అనుసరించి మీకు అయితే తెలియజేస్తున్నానండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో నాకు మెసేజ్ చేయొచ్చు, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి ఉగాది పండుగకి, కొత్త సంవత్సరానికి, అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం కొత్త సంవత్సరం ఎప్పుడు వచ్చింది, కొత్త పండుగల, ముఖ్యమైన పండుగలు ఏ తేదీన వచ్చేది అన్నీ చూద్దామండి. ఏప్రిల్ 1వ తేదీన సోమవారం బహుళ సప్తమి మూలా నక్షత్రం అండి. ఈరోజు గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి, అక్షరాభ్యాసం, అద్దె ఇల్లు మారటానికి, నామకరణానికి, అన్నప్రసానానికి, సీమంతానికి చాలా విశేషమైన రోజు అండి. అలాగే ఏప్రిల్ 2వ తేదీన మంగళవారము అష్టమి తేదీ పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు డెలివరీ ఆపరేషన్స్కి మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి, ఎలాంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు అయితే లేవండి. ఏప్రిల్ 3వ తేదీన బుధవారం నవమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు చాలా మంచి రోజు అండి. వివాహానికి, గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి, అద్దెలు మారటానికి, ఇలాంటి అన్ని శుభకార్యాలకైతే చాలా మంచి రోజు. అలాగే ఏప్రిల్ 4వ తేదీన గురువారము దశమి తిథి శ్రవణం నక్షత్రం. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. అలాగే ఏప్రిల్ 5వ తేదీన శుక్రవారం అండి, ఏకాదశి. ఈరోజు సర్వ ఏకాదశి తిథి అండి, చాలా మంచి రోజు. ఈరోజు ధనిష్ట నక్షత్రము. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలకైతే చాలా మంచి రోజు అండి. ఏప్రిల్ 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ అయితే చాలా బాగున్నాయి. ఎలాంటి శుభకార్యానికి అయితే అన్నీ అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఏప్రిల్ 6వ తేదీన శనివారము ద్వాదశి, త్రయోదశి తిథిలు అయితే ఉన్నాయి. 2 తిథిల కలయిక ఉందండి. ఈరోజు అన్ని శుభకార్యాలకైతే అనుకూలంగా అయితే లేవండి. సాధారణ పనులకైతే అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 7వ తేదీన ఆదివారం చతుర్దశి తిథి పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మాస శివరాత్రి అండి. ఈరోజు చిన్న చిన్న పనులకి అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 8వ తేదీన ఫాల్గుణ మాసం చివరి రోజు అండి. ఈరోజు అమావాస్య అండి. ఈరోజు ఉత్తరభాద్ర నక్షత్రం అండి. అలాగే ఏప్రిల్ 9వ తేదీన చైత్రమాసం ప్రారంభం అవుతుందండి. ఈ రోజున పాడ్యమి తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు మంచి రోజు. తెలుగు కొత్త సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం అనేది ఈ రోజే నుంచే ప్రారంభం అవుతుంది. ఈరోజు మన తెలుగు వాళ్ళు అందరూ ఉగాది పండుగను అయితే జరుపుకుంటారు. ఈ రోజు నుంచే చైత్ర వసంత నవరాత్రులు అయితే ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు నుంచే రామ నవరాత్రులు అనేది ప్రారంభం అవుతున్నాయి. ఈరోజు మీరు ఎటువంటి శుభకార్యాలు అయితే చేసుకోవచ్చు అండి. చాలా మంచి రోజు. కొత్త బైక్స్ కొనటం, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం, ఏదైనా కొత్త పుస్తకం పారాయణం మొదలు పెట్టడం, ఇలాంటి చాలా మంచి రోజు అండి. సో 9వ తేదీన చాలా బాగుందండి రోజు అయితే. అలాగే ఏప్రిల్ 10వ తేదీన బుధవారం విద్యా తిథి, అశ్విని నక్షత్రం అండి. ఈరోజు మనం సాధారణమైన పనులు చేసుకోవడానికైతే మనకు అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 11వ తేదీన మనకు గురువారం రోజు అండి. ఈరోజు అయితే తదియా తిథి, కృతికా నక్షత్రం అండి. ఈరోజు మనకి డెలివరీ ఆపరేషన్స్కి వాటికే మాత్రము ఈరోజు అనుకూలంగా ఉందండి. తర్వాత ఏప్రిల్ 12వ తేదీన చవితి తిథి, రోహిణి నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి, గృహ ప్రవేశానికి, గృహ ఆరంభం, అన్ని శుభకార్యాలకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అలాగే ఏప్రిల్ 13వ తేదీన పంచమి తిథి, మృగశిర నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు నండి. ఈ ఏప్రిల్ నెలలో 12వ తేదీ, 13వ తేదీ 2 రోజులు అయితే చాలా బాగున్నాయండి. ఈ 2 రోజులలో మీరు వివాహానికి కానీ, గృహప్రవేశానికి కానీ, గృహ ఆరంభానికి కానీ, అన్నప్రాసనకి, నామకరణంకి, సీమంతం, బారసాలకి, ఉద్యోగాల్లో చేరటం, భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యాపార, వాహన ప్రారంభం, అద్దె ఇంటికి మారటం, నూతన ఉద్యోగాల్లో
చేరటం ఇలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 14వ తేదీ ఆదివారము, షష్ఠి తిథి. ఈరోజు ప్రత్యేకత అంబేద్కర్ జయంతి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికైతే చాలా బాగుంది. ఈ రోజున తమిళ సంవత్సరాది అండి. ఏప్రిల్ 14వ తేదీన. ఏప్రిల్ 15వ తేదీన సోమవారం, నవమి తిథి, పునర్వాసు నక్షత్రం అండి. ఈరోజు మనకి పునర్వాసు నక్షత్రం పూర్తిగా ఉంటుంది. వివాహానికి అయితే ముహూర్తాలు లేవు. గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, నామకరణం, అక్షరాభ్యాసం మాత్రమే ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఏప్రిల్ 16వ తేదీ అష్టమి తిథి, పునర్వాసు నక్షత్రం అండి. ఈరోజు మనకి ఓన్లీ గృహ ప్రవేశానికి అయితే ముహూర్తాలు ఉన్నాయండి. మిగతా ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవు. ఏప్రిల్ 17వ తేదీన బుధవారం, నవమి, పుష్యమి నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత శ్రీరామనవమి పండుగ అండి. ఈరోజు ఉపనయము చేయడము, వ్యవసాయ పనులు, బోర్ పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈరోజు ప్రతి రామాలయంలోనూ, ప్రతి ఆంజనేయ స్వామి వారి గుడిలోనూ శ్రీ సీతారాముల వారి కళ్యాణం అయితే జరుగుతుందండి. ఏప్రిల్ 18వ తేదీన గురువారం, దశమి తిథి, అశ్లేష నక్షత్రం. ఈరోజు వివాహానికి, గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి, పెళ్లి చూపులకి, ఒక శుభకార్యానికి అయితే చాలా మంచి రోజు అండి. ఏప్రిల్ 19వ తేదీన ఏకాదశి తిథి, శుక్రవారం, మఖా నక్షత్రం. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. అన్ని శుభకార్యాలకి అయితే చాలా కలిసి వచ్చిందండి. ఈరోజు గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి, వివాహానికి, పెళ్లి చూపులకి అయితే చాలా ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 20వ తేదీన ద్వాదశి తిథి, పుబ్బా నక్షత్రం అండి, శనివారం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. ఏప్రిల్ 21వ తేదీన ఆదివారం, త్రయోదశ తిథి, ఉత్తర నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజు. అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చండి. ఏప్రిల్ 22వ తేదీన సోమవారం, చతుర్దశి తిథి, హస్త నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. మనకి ఏప్రిల్ 18వ తేదీ, 19వ తేదీ, 20, 21, 22వ తేదీ ఈ 5 రోజులు కూడా చాలా బాగున్నాయండి. ఈ 5 రోజుల్లో కూడా మనకి ఎలాంటి ముహూర్తాలు, శుభకార్యాలకైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ 5 రోజుల్లో మనకి వివాహానికి, గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి, శ్రీమంతానికి, అన్నప్రాసానికి, నామకరణకి, ఉద్యోగాల్లో చేరటం, భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యాపార వాహన కొనుగోలు, అద్దె ఇంటికి మారటం, నూతన ఉద్యోగాలు చేయడం, ఇలాంటి అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 5 రోజులు అయితే చాలా అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం, పౌర్ణమి తిథి, చిత్తా నక్షత్రం అండి. ఈరోజు పౌర్ణమి తిథి కాబట్టి ఈరోజు పౌర్ణమి వ్రతం అనేది చేసుకుంటారండి. ఈరోజు లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటారండి. ఈ రోజున సాధారణమైన పనులు అయితే చేసుకోవచ్చండి. ఎలాంటి శుభకార్యాలు అయితే ముహూర్తాలు లేవు. ఏప్రిల్ 24వ తేదీన బుధవారం, పాడ్యమి తిథి, స్వాతి నక్షత్రం రోజు వివాహానికి, గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి అయితే ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 25వ తేదీన గురువారం, విద్యా తిథి పూర్తిగా ఉండటంతో ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈరోజు వ్యాపారానికి, డెలివరీ, ఆపరేషన్కి మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 26వ తేదీన శుక్రవారం, విద్యా తిథి, అనురాధ నక్షత్రం. ఈరోజు కూడా మనకి వివాహానికి, గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి, చిన్నపిల్లల్ని ఉయ్యాల్లో వేయటం, అన్నప్రాసన, నామకరణ అన్ని శుభకార్యాలకైతే ఉన్నాయండి. ఏప్రిల్ 27వ తేదీన శనివారం, తద్యా తిథి, జ్యేష్ఠ నక్షత్రం అండి. తద్యా తిథి మనకి ఉదయం వరకు ఉంటుంది. తర్వాత మనకి చవితి తిథి అనేది ప్రారంభం అవుతుంది. ఈరోజు ప్రత్యేకత సంకటహర చతుర్దశి అండి. సంకటహర చతుర్థి వ్రతం అయితే ఈరోజు చేసుకోవచ్చు అండి. ఈరోజు మనము చిన్నపిల్లలకి చెవులు కుట్టించడము అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. పుట్టెంటుకలు పిల్లలకి పుట్టెంటుకలు తీయించడము కూడా చేసుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా అయితే ఉందండి. ఏప్రిల్ 28వ తేదీన ఆదివారం, చవితి తిథి, నక్షత్రం మూలా నక్షత్రం. మంచి రోజు. వివాహానికి అయితే ముహూర్తాలు లేవు. మిగతా శుభకార్యాలు అయితే చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 29వ తేదీన సోమవారం, పంచమి తిథి, షష్ఠి తిథి, 2 తిథుల కలయిక అయితే ఉంటుందండి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. రోజున పెళ్లి చూపులకు, సాధారణమైన పనులకి అయితే ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 30వ తేదీన మంగళవారం, సప్తమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈరోజు డెలివరీ, ఆపరేషన్స్కి వాటికే ముహూర్తాలు అయితే ఉన్నాయి. మిగతా ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు
అయితే లేవండి. ఇదండి ఇవాళ వీడియో. ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వచ్చేటువంటి ఏ రోజులు ఎలా ఉన్నాయో చూసాం కదండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అయితే అనుకుంటున్నానండి. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.